మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవా హైదరాబాద్ ఎంకల్లా బిర్యానీ తిన్న వాళ్ళని ఉన్నదా ఉంటే జరిగే వీడియో చూడుది. కొన్ని హోటళ్ళ ముందల బోర్డు పెడతారు, మంచి లేత మేకపోతు బిర్యానీ, మంచి లేత మేకమరక బిర్యానీ రండి సరసమైన ధరలకు దొరుకుతుంది, నోటికి రుచికరంగా ఉంటుంది, రావాలని బోర్డులు పెడతారు కదా. చాలా మంది మేక బిర్యానీ అంట, మేకపోతు బిర్యానీ అంట అని పోతారు, మంచి లొట్టలు వేసుకొని కడుపు నిండా తినొస్తారు. కాకపోతే అదంట మేకకూర మేకపోతు కూర కాదంట, ఎద్దు కూర మేకకూర రెండు మిక్సింగ్ చేస్తారంట. పావు కిలోనేమో మేకకూర ఉంటే ముప్పావు కిలోనేమో ఎద్దుకూర ఉంటుందంట. రెండు కలిసి మిక్సీ చేస్తారంట. బొక్కలు బొట్ట మొత్తం పక్క తీసేసి మంచి రెండు మిక్సింగ్ చేసి ఒక్కడేసి ఇక సప్లై చేస్తారంట. ఇవాళ వాళ్ళు మన ఫుడ్కి సంబంధించిన ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అంట ఆకస్మిక తనిఖీలు చేశారంట. ఏడ జరిగింది ఏమొచ్చారంటే హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో ఉండే ఉస్మాన్ ఖురేషి అంట, ఈ మొత్తవారి పేరు ఉస్మాన్ ఖురేషి, మల్లెపల్లి దగ్గరనంట ఒక షాప్ పెట్టిండట. షాప్ పెడితే ఇక ఆడి నుంచి మటన్ మొత్తం సప్లై అవుతుందంట. హైదరాబాద్లో ఉన్న చుట్టుపక్కల నగరాలందరి అన్నిటికీ ఆ హోటళ్ళ మొత్తానికి మటన్ సప్లై చేస్తారంట. మంచి ఆయమన్న మటన్ అని చెప్తారంట. వీళ్ళు సప్లై చేస్తుంటే ఈ పోలీసు వాళ్ళకంట చిన్నగా వాళ్ళకి సమాచారం ఇచ్చారట. డౌట్ వచ్చి సమాచారం ఇస్తే పక్క ప్లాన్ తోటి పక్క ఆధారాలతోటి పోయి చెక్ చేసిరట. చెక్ చేస్తే ఆయన అడిగిరట, ఏం కూరనే ఇది అంటే, మేకపోతు కూర మేకమరక కూర అని మంచిగా కొడుతున్నట. నిజంగా చెప్పు, మేకపోతు కూర ఎద్దు కూర బైరకూర ఏం కూర చెప్పని వెళ్ళిపెట్టినట. పెట్టేసరిక లేదు అని ఇంకా పోలీసులనే బేరిస్తున్నారట. తర్వాత చూస్తారక మేము పోలీసులు చెప్పు బిడ్డ, నిజంగా చెప్పు, ఇది మేకకూరనా మేకపోతు కూరనా ఎద్దు కూరనా దున్న పోతు కూరనా బైరకూరనా అని అడిగేసరికలా ఎద్దు కూర అని చెప్పిండట. కొనబోయి లోపలేసి ఇంకా ఓలోలికి అమ్ముతున్నావు అని ఆయనని ఎంక్వైరీ చేస్తున్నట్ట. నాకు చిన్న ఒక డౌట్ అనుమానం, ఇప్పుడు ఈ హోటళ్లకు హైదరాబాద్ మొత్తంలో హోటళ్ళకు సప్లై చేస్తుండు, బిర్యానీ ప్యాకెట్లు పార్సల్ చేస్తూ ఈ హోటళ్ళు, నాకు తెలిసి ఈ హోటళ్ళలో కూడా తెలిసే ఉంటుంది పక్క ఈ హోటళ్ళలో కూడా తెలిసి. ఇప్పుడు తక్కువ ధర కానీ చెప్తుండే, ఇప్పుడు మేకకూర కానీ మేకపోతు కూర కానీ 800 నుంచి 1000 రూపాయల వరకు ఉన్నదిలా, అవునా కాదా? మరి హోటల్లోనికి తక్కువ ధరకు తీసుకుపోతున్నట్టు అర్థమైంది, దానికి తెలిసే ఉంటుంది. ఏ ఇంట్లో పలాంది కలిసి ఉంటుంది, లేదా చూస్తే ఆడు పాడైపోను. 12 రకాల సౌదాలు వేసి అంటే ఆడంగీడంగా మసాలా పెట్టి మంచిగా ఉప్పు కారం గట్టిగా పట్టించి మసాలాలు వేసి వేస్తాక గోగుమ రాసన వస్తుంది. ఇది ఎద్దు కూర బైరకూర కుక్క కూర లేకపోతే మేకకూర అని తింటే ఆయనకి ఏం తెలుస్తుంది అని ఏమో వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు ఈ కొడుతోనికి ఎరికే అది ఎద్దు కూర మేకకూర మిక్సింగ్ అని, తీసుకపోతోనికి ఎరికే ఎద్దు కూర మేకకూర అని. కాకపోతే తింటోళ్ళకి మాత్రం తెలియదు, పాడైపోతుంది. గట్టినే బిర్యానీ ప్రియులు ఉంటే వాళ్ళు కొంతమంది ఏదైనా మేకకూరనే కదా మేకపోతు కూరనే కదా అని చెప్పి తినే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వీళ్ళు తిన్నాక ఏమవుతుంది ఏం కాదు, కానీ ఇది ఎంతవరకు మోసం. చాలా మందికి కొన్ని రకాల ఉంటాయి, ఏది మీ పలానా కూర తింటాం తినమంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు తిననోళ్ళకు కూడా తినిపించినట్టేగా లెక్క. అగ్వ తీసుకొస్తేవి 500 రూపాయలకు కిలో తీసుకొస్తేవి, అండ్ల కలిపితేవి, దాన్ని ఏమో బిర్యానీ అయ్యేసరికల్లా ఒక్కొక్క ప్యాకెట్కి 100 కొద్దిగా 1000 కొద్దిగా ఏది ఫ్యామిలీ ప్యాకింగ్లు అని కట్టుకొని పోతుండే. మరి ఇట్లా పట్నంలో ఎన్ని హోటళ్ళకు అమ్ముతున్నాం ఏం కథరా చెప్పరా నాయన అని గిసోని కట్టె పట్టుకొని ఆయన అడుగుతారంట. ఇక ఏ హోటల్ చెప్తారో, మరి పట్నంలో ఇంకెన్ని హోటళ్ళ పేరు చెప్తారో మా అమ్మ. కానీ పట్నంలో మటన్ బిర్యానీ తింటోళ్ళు జర జాగ్రత్తగా ఉండే ఉపాయం చేయరి, ఎద్దు కూర మేకకూర రెండు మిక్సింగ్ కలిసి కొట్టేస్తారంట.